అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం చాలా రుచికరమైన క్రీమీగా ఉండే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. అంతేకాదు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అండి క్రీమ్, మిల్క్ పౌడర్ లేదా బీటర్లు ఉపయోగించకుండా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే ప్యాన్ స్టవ్ మీద పెట్టి ప్యాన్ కాగిన తర్వాత 1 కప్ పల్లీలు వేయాలండి. పల్లీలు దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మంట పెంచకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకోవాలండి. ఇది చల్లారనివ్వాలి. చల్లారిపోయాయి. ఈ విధంగా వీటి తొక్క తీసుకోవాలండి. చేత్తో క్రష్ చేసుకుంటూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తొక్క తీసిన తర్వాత ఒక జల్లెడలో వేసి ఈ విధంగా జల్లించుకోవాలి. అప్పుడు మనకు తొక్క ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూడండి, చక్కగా మంచిగా పల్లీలు వచ్చి సపరేట్ అయిపోయాయి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1 కప్ పల్లీలకు ఒక 10 వరకు బాదం తీసుకోవాలండి. తర్వాత ఒక 7-8 జీడిపప్పు తీసుకోవాలండి. వీటిని హాట్ వాటర్ వేసి వీటిని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. చూడండి, బాగా నానిపోయాయి. ఈ బాదం తొక్క తీసుకోవాలండి. బాదం తొక్క మనకు అవసరం లేదు. దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా దీన్ని స్మూత్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అయితే 1 కప్ పల్లీలకు 6 కప్పులు చొప్పున పాలు వేసుకోవాలి. నేను కాగిన పాలు వేస్తున్నాను. మీగడ ఉన్నా పర్వాలేదు, మీగడతోటి వేసుకోండి. ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వేయడం వల్ల. 6 కప్ పాలు వేసి ఈ పాలను బాగా మరిగించుకోవాలండి. తర్వాత అయితే మనం పేస్ట్ చేసి పెట్టిన ఈ పల్లీల పేస్ట్ను ఇందులో వేసుకోండి. దీనికి కరెక్ట్గా 1 కప్ పల్లీలకు 6 కప్పులు మిల్క్ తీసుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. నేను అది వేయట్లేదు, కొంచెం పసుపు వేస్తున్నానండి కలర్ కోసం. కావాలంటే మీరు కలర్ కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షన్ మాత్రమే, ఓన్లీ. ఇది వేసిన తర్వాత బాగా మరగనివ్వాలండి ఈ పాలను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో అయితే 1 కప్ షుగర్ వేస్తున్నానండి. 1 కప్ పల్లీలు, 1 కప్ షుగర్, 6 కప్ పాలు అండి. ఈ షుగర్ వేసిన తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక 10-15 నిమిషాలు ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. ఈ విధంగా స్ట్రక్చర్ వస్తే సరిపోతుంది. దీన్ని చల్లారనివ్వాలండి. చూడండి, చల్లారిపోయింది. దీన్ని అయితే మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మొత్తం మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే ప్లాస్టిక్ జార్ తీసుకున్నానండి. మీరు కావాలంటే స్టీల్ బాక్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులో మొత్తం వేసేసుకొని డ్రై ఫ్రూట్స్, కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం వేస్తున్నానండి. నేను కట్ చేసిన పిస్తా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ప్రస్తుతానికి ఈ 2 డ్రై ఫ్రూట్స్ కట్ చేశానండి. ఇవి వేసి ఫ్రిడ్జ్లో 1 నైట్ పెట్టేయండి. నైట్ మొత్తం పెట్టేయండి డీప్ ఫ్రిడ్జ్లో. చూడండి, చక్కగా వచ్చేసింది ఐస్ క్రీము గడ్డ కట్టి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. అంతేనండి, సూపర్ టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఎటువంటి క్రీమ్స్ వాడకుండా, మిల్క్ పౌడర్ లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో పిల్లలు అడిగినప్పుడు మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి. చాలా త్వరగా, ఈజీగా, సింపుల్గా, తక్కువ ఖర్చుతోటి అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.